తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతోని. ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలతో ముందెళ్ళింది. కానీ తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివాస్ 2009 నవంబర్ 9 రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు, తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిరిగిన రోజు. అదే వెరీ నెక్స్ట్ డే కానిస్టేబుల్ కిష్టయ్య మన ఆత్మహత్య చేసుకున్న రోజు. ఈ ఘట్టాన్ని ఎలా చూస్తారు సార్? ఒకసారి మాకు చెప్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29వ తేదీ కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టినటువంటి రోజు. తెలంగాణ చరిత్రని ఇప్పటికీ ఎప్పటికీ మలుపు తిప్పిన రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఒడ్డుకు చేర్చటానికి ప్రేరణగా పునాది పడినటువంటి రోజు నవంబర్ 29వ రోజు. ఇలా రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులకు తొత్తులుగా, ఏజెంట్లుగా, బ్రోకర్లుగా, డాఫర్లుగా వాళ్ళ సంచులు మోసినటువంటి వాళ్ళకి నవంబర్ 29 గురించి, దాని గొప్పతనం గురించి తెలియదు. వాళ్ళకు తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే చరిత్రని చెరిపేసే తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు నవంబర్ 29వ తేదీ చరిత్ర ఉంటుంది. దాన్ని ఎవడు చెరపలేడు. కేసీఆర్ చరిత్రని ఎవడు చెరపలేడు. కేసీఆర్ చరిత్రని చెరపాలనుకున్నా, ఆనవాళ్ళు చెరపాలనుకున్నా కూడా తెలంగాణని లేకుండా చేయాలనుకోవటమే. అది భ్రమ. ఆ రోజు నవంబర్ 29న కేసీఆర్ గారి దీక్షతోటి తెలంగాణ సమాజం అంతా ఆ కేసీఆర్ దీక్ష పట్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దీక్ష పట్ల వ్యవహరించినటువంటి అమానుష వైఖరే తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పింది. అది నిజం. అప్పటి వరకు తెలంగాణ వస్తుందా రాదా, ఎందుకు వస్తే అయ్యేదేముంది అని రకరకాల అభిప్రాయాలతో మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఆ రోజు కేసీఆర్ దీక్ష పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించినటువంటి అమానుష ధోరణి, దమన నీతిని గ్రహించినటువంటి తెలంగాణ సమాజం ఏది ఏమైనా తెలంగాణ కావాల్సిందే అని చెప్పేసి ఏకోన్ముఖంగా తెలంగాణ మొత్తంగా రాజకీయాలకు అతీతంగా, సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఏది ఏమైనా మాకు తెలంగాణ కావాల్సిందే అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చినటువంటి రోజు. దానికి ప్రేరణగా, పునాదిగా నిలిచినటువంటి రోజు నవంబర్ 29, 2009. దాన్ని ఎవరు కాదనలేరు. వీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఆ రోజు మేమిచ్చినాం తెలంగాణ, మేమిచ్చినాం అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా తెలంగాణ ఉద్యమకారుడిగా, మీరు తెలంగాణ ఇచ్చుంటే నవంబర్ 29 కేసీఆర్ దీక్షకు ముందే 2009న ఒక్క 2 నెలల ముందే ఆగస్టులో జరిగినటువంటి, ఇది సంఘటన నవంబర్ 29 అయితే, ఆగస్టులో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు. ఆ రోజు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఈటల రాజేందర్ గారు ఉండ్రి. ఆ ఈటల రాజేందర్ గారిని పట్టుకొని ఒక విషయంలో లేచి అడుగుతుంటే ఈటల రాజేందర్ గారు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి ఏం మాట్లాడిండు, రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు, ఇంకెక్కడి తెలంగాణయా అని చెప్పేసి అహంకారంతో, కండకావరంతో మాట్లాడినటువంటి వాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆకాంక్షని, తెలంగాణ అస్తిత్వాన్ని లెక్క లేకుండా మాట్లాడుతుంటే ఈ సన్నాసులే ఆ రోజు టేబుల్ జబ్బలు జర్చి చప్పట్లు కొట్టిరు. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే మర్చిపోయినట్టుకుంటున్నారు. తెలంగాణ ఇవాళ మంత్రివర్గంలో చాలా మంది వెలగబెడుతున్నటువంటి వాళ్ళు, మంత్రులుగా వెలగబెడుతున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులే చాలా మంది ఆ రోజు ఏం మాట్లాడింది, ఆయన మాట్లాడుతున్న అహంకారంతో తెలంగాణని కించపరుస్తూ మాట్లాడుతుంటే బల్లలు చచ్చిరు. అవి అసెంబ్లీలోనే వీడియోలు కూడా ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ సమాజం చూసింది. ఆ రోజు ఎందుకో మాట్లాడలే. మిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు అయితే ముఖ్యమంత్రి కావచ్చు, మా పార్టీ నాయకుడు కావచ్చు, మా తెలంగాణ అస్తిత్వాన్ని, మా తెలంగాణని ఇంకెక్కడ తలకాయ పెట్టుకుంటావా, మాట్లాడతావా, తెలంగాణ ఇవ్వాల్సిందే నువ్వు ఎట్లా అని చెప్పేసి ఈ ఒక్క మౌనగాడు ఎందుకో మాట్లాడలేదు. ఇలా పెద్ద పెద్ద గొంతులు మాట్లాడుతున్నట్టు మనగాళ్ళు గది చాలు ఉదాహరణ.
అది అక్కడి నుంచి మొదలైనటువంటి నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్షతోటి అన్ని గొంతులకి మూతబడ్డాయి. మూతబట్టమే కాకుండా తెలంగాణ సమాజం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని ఉరికిచ్చుడు మొదలుపెట్టింది. ఊర్లలో నుంచి తరుముడు మొదలుపెట్టింది. ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులనేటువంటి వాళ్ళని కూడా ఊర్లలో నుంచి ఉరికిచ్చుడు మొదలు పెడితే గత్యంతరం లేక తరిమితే, మెడలు వంచితే తెలంగాణ వచ్చింది. ఆ మెడలు వంచడానికి, తరమడానికి పునాది, ప్రేరణ, స్ఫూర్తి నవంబర్ 29 కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది చరిత్ర, అది సత్యం. అది తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్లకు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్లకు, తెలంగాణ కోసం ఆరాటపడ్డటువంటి వాళ్ళకు అర్థమయ్యేటటువంటిదే తప్ప తెలంగాణ వ్యతిరేక శక్తులకు తొత్తులుగా, బ్రోకర్లుగా పనిచేసేటటువంటి వాళ్ళకి అది ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. రైట్, ఇవి పల్లెరావు గౌడ్తోని మన స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం ఇప్పటికైనా గురుకులాల్లో ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఎంతోమంది పిల్లలు హాస్పిటల్లో పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకుంటుందా లేదా అనే విషయాలు కూడా మనం చూడాలి. ఒకవైపు రైతు బంద్ చేసే ఆలోచన ప్రభుత్వం ఉందా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, లేకుంటే ఈ రైతు బోనస్ కోరుకుంటుందని చెప్పేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకునే అవకాశాలు లేవని విషయాలు కూడా మనం వేచి చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.